నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైవ్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం హీటెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో మైకులకు పట్టిన దుమ్ము దులుపుతున్నారు నేతలు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాప్తాడు సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. గుంపులుగా వచ్చినా సరే, గ్రూపులు కట్టుకుని వచ్చినా గెలుపు తమదేనన్నారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ బయటే ఉండాలి, తాగేసిన గ్లాసు సింకులో ఉండాలంటూ ప్రతిపక్షాలపై పంచుల వర్షం కురిపించారు. పరిపాలనలో తగ్గలేదు, 175లోనూ తగ్గేదే లేదంటూ ఫైర్ అయ్యారు జగన్. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే గాని, ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత లోకేష్. మాట్లాడితే బటన్ నొక్కామంటున్న జగన్ గారు రెడ్ బటన్ సంగతి కూడా ప్రజలకు చెప్పండి అంటున్నారు. ఓ చేతితో అకౌంట్లోకి డబ్బులు వేసి కరెంటు బిల్లులు, ఆర్టీసీ ఛార్జీల పేరుతో లాక్కుంటున్న సంగతి ఏంటని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారన్నారు లోకేష్. అమ్మా, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. నేను ఒప్పుకుంటున్నా, 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ గోల్డ్ ఆంధ్ర మెడల్ ధరలు పెంచి, ఇంకా రేపో మాపో వాలంటీర్ వాస్ ఇంటికి వస్తాడు తల్లి, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావని గాలి పైన కూడా పన్నేస్తాడు. షర్మిల, లోకేష్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు మంత్రి తానేటి వనిత. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ లో చేరి పూర్వ వైభవం తీసుకువస్తామని షర్మిలమ్మ చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కుర్చీ మడత పెడతామని చెబుతున్న లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వనిత. షర్మిల నుండి ఆవిడ వంతు బాధ్యతను ఆవిడ నిర్వహించారు, కాదనట్లేదు. ఆ రోజున ఆవిడ కష్టపడ్డారు. పార్టీని నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాయకులుగా ఉన్నవారు, కార్యకర్తలుగా ఉన్నవారు కూడా ఆ రోజున సపోర్ట్ చేయడం వల్ల పార్టీ ఎక్కడ కూడా ఎటువంటి డివిజన్ లేకుండా చక్కగా నడిచింది. ఈ రోజున అధికారంలోకి వచ్చింది. సరే, ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేమందరం ఒక్క తాటి మీద ఉన్నప్పుడు ఏదైతే కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందో, ఏదైతే కాంగ్రెస్ ఆ రోజున తెలుగుదేశం వాళ్ళతో కలిసి చేతులు కలిపి జగనన్నని జైలు పాలు చేశారో అది అందరికీ తెలుసు. ఈ రోజున ఎన్ని కేసులు బనాయించి ఉన్న ఆస్తులన్నీ కూడా ఈడీ జప్తు చేసి ఇలా చేసింది ఎవరు? ఆ రోజున కాంగ్రెస్ కాదా కుట్ర చేసింది? మరి అన్నీ తెలిసి ఉండి కూడా మళ్ళీ ఈవిడ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, అది కూడా వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్లో జాయిన్ అయ్యి దానికి ఏదో పగ్గాలు తీసుకొస్తాను, పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆవిడ విజ్ఞతకే వదిలేస్తున్నాం. లోకేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస. ఎన్నికల్లో ఓడిపోయిన తమరు విమర్శలు చేస్తుంటే విడ్డూరంగా ఉందని సటైర్లు వేశారు. జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అన్నారు. ఎవరినో సీఎం చేయడానికి పార్టీ ఎందుకు పెట్టామని ప్రశ్నించారు. మీరు గెలవలేమి, మీరు కనీసం ఎమ్మెల్యే ఓడిపోయారు. మీ తండ్రి గారు ముఖ్యమంత్రి, మీ తండ్రి పార్టీ అధ్యక్షుడు కాబట్టి నువ్వు
డాష్ ఎక్కి స్పీచ్లు ఇస్తాం. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన కార్పొరేట్ అభ్యర్థులు కూడా నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవడానికి నీకు నామోషి అంటే అది నువ్వు ఇచ్చే గౌరవం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇవన్నీ ఆలోచించాలి. ఇంకా జనసేన గురించి మాట్లాడితే ఎంత తక్కువ అంత మంచిది. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టిన వ్యక్తి ఈయన ముఖ్యమంత్రి అవ్వకుండా నేను ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తానని చెప్తున్నాడు. వాళ్ళు మీ ముఖ్యమంత్రి చేయము నిన్ను అని మొహమ్మద్ చెప్పినా కూడా మరి ఈయన ఆత్మాభిమానం లేకుండా గౌరవం లేకుండా వాళ్ళు ఎంత చెప్తే అంత వేరే విధంగా సీటు గురించి కాదు. ఎందుకు సీట్లు ఏం చేసుకుంటాడు కదా, ఈయనకి 25 సీట్లు ఇచ్చినా 30 సీట్లు ఇచ్చినా పవర్ షేరింగ్ అది లేకపోతే ఈయన ముఖ్యమంత్రి కాకపోతే 5 ఏళ్లలో కొంతకాలమైనా ఈయన ఎందుకు పార్టీ పెట్టినట్టు ఎవరు ముద్రించడానికి. ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరేది అయిపోయింది కదా. ఈయన కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేసాడు, ఆ సన్మానం ఇచ్చాడు. ఈయనేమో ఇలాగా మోసం చేయటం ప్రజల్ని, ఆయనేమో అలా మోసం చేయటం. తర్వాత చంద్రబాబు గారు గురించి అందరూ తెలుసు. మరి ఇదే లోకేష్ ఇదే చంద్రబాబు నాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు దూరం పెట్టారు, పవన్ కళ్యాణ్ ఎందుకు దగ్గర తీసుకున్నారు అనేది ప్రజలకు చెప్పాలి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొండపిల్ల ఓడిపోవడానికి గ్రూపు రాజకీయాల కారణమని చెప్పారు. ఆదిమూలపు సురేష్ గారు మీ నియోజకవర్గం నుంచి ఎవరు వచ్చినా ఫోన్ చేస్తారండి, నాకెందుకు చేశావనద్దు అంటూ సరదాగా సంభాషించారు. అందరినీ కలుపుకుని పోవడం మంచిదని పనిలో పనిగా ఓ సలహా కూడా ఇచ్చారు. పనిచేసేందుకే ప్రయత్నం చేస్తాను తప్ప ఇప్పుడు సురేష్ గారు కూడా చెప్తున్నారు, మళ్ళీ ఎమ్మెల్యే ఈ మంత్రి అయితే కూడా కొండే బిడ్డ నా దగ్గర ఎవరు వచ్చినా కూడా నేను ఫోన్ చేస్తా. మీరు మటుకి ఎవరు నన్ను నువ్వు ఫోన్ చేశావంటే మటుకి ఇప్పుడే చెప్తా ఉన్నా, నాకున్నది చూడండి, ఎవరు వచ్చినా నేను సాయం చేసేందుకే ప్రయత్నం చేస్తాను తప్ప వాళ్ళకి ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నం చేయను. నాకు గ్రూపు చేయాలనుకుంటే ఒక గ్రూప్కే చేస్తాం, కానీ వచ్చిన వాళ్ళందరికీ చేయాల్సిన అవసరం లేదు. కానీ నాకేంటంటే ఎవరు వచ్చినా నా వంతు నేను చేయగలిగింది సహాయం చేసేందుకే ప్రయత్నం చేస్తాను తప్ప వేరే ఉద్దేశం కాదు. దానివల్ల అందరు కూడా మంచి జరుగుతుంది. కానీ ఈరోజు అందరూ కూడా మీకు పని, అన్ని గ్రూపులు వచ్చి నీకు పని చేస్తాం, అందరూ కూడా వచ్చి పనిచేస్తాం. తప్పకుండా సురేష్ గారు కొండేపి నియోజకవర్గంలో 2 సార్లు ఏమైందంటే ఈ గ్రూపులు తగాద వల్లే మనం కొండేపి 2 సార్లు ఓడిపోయాం. అంత విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించే పూచి నాదంటున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ. గ్రామసింహం అని ఫీల్ అయ్యే వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తారని చెప్పారు. లోకేష్ గారు రెడ్ బుక్ లో ప్రజాప్రతినిధులకు ప్లేస్ ఉంటే విశాఖ ఈస్ట్ గ్రామసింహం పేరు ఎక్కించాలని కోరారు. ఖచ్చితంగా వైసీపీని ఓడించి తీరుతామని సవాల్ చేశారు. సార్, ఈ మధ్య మీరు చూశారు, ఒక గ్రామసింహం పుల్లగా ఏదో ఊగుతా ఉంది. గ్రామసింహం అంటే ఎవరు తెలుసు కదా, మీకు తెలుసా? అదే సింహంలాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన. ఆ గ్రామసింహాన్ని ఏం చేస్తారు? నేను చెప్పా, గ్రామసింహానికి 70,000 మెజార్టీతో ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పడేస్తారు. నీ 100 కోట్లు, నీ 200 కోట్లు, నీ కొవ్వు అన్నీ కూడా తీరే రోజులు ఒక 60 రోజులు నేను చెప్పాను మొన్నే. ఖచ్చితంగా తీర్చాలి. సార్, మీకు చెప్తా ఉన్నాం, మీ రెడ్ బుక్ లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ గ్రామసింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఆ గ్రామసింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది. ఆ గ్రామసింహానికి మాత్రం ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో వేయాలని ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. ఆయన నోరు, ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూశా. అంత అహంకారం ఏ మనిషికి ఉండకూడదు, అంత ఒళ్ళు కొవ్వు ఏ మనిషికి ఉండకూడదు. అలాంటి మనిషిని ఏమి చెయ్యాలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం. నా వంతు సహారం, నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి, పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే 2 కాదు 3 మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి ఉంచి లేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబుకి ప్రామిస్ చేస్తా ఉన్నాం. పొత్తులపై అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. రాష్ట్ర నాయకత్వం సూచనలు ఇవ్వాలని కోరితే తప్పకుండా ఇస్తామని చెప్పారు. పార్టీ బలోపేతం కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని, ప్రస్తుతం మా దృష్టంతా దానిపైనే ఉందన్నారు సోము వీర్రాజు.
తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారిని కలిశారు. పొత్తు అంశాల మీద చర్చించినట్లుగా మాధ్యమాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. అవన్నీ పార్టీ ఇంటర్నల్ గా చర్చించుకుని పెద్దలు అడిగిన సందర్భంలో చెప్పవలసిన అంశాలను చెప్తాం. 48,000 పోలింగ్ బూతుల్లో 30,000 పోలింగ్ బూతులను ఇప్పటి వరకు ఎన్రోల్ చేయడం జరిగింది. ఆ విధంగా బూత్ కమిటీలు కానీ అలానే సెక్టర్ వారీ మీటింగులు కూడా పార్టీ నిర్వర్తిస్తుంది. దానిలో 22వ తేదీన మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నెల్లూరు వస్తున్నారు. అలానే 5 పార్లమెంట్లకు సంబంధించి ఈ సమావేశం నెల్లూరులో జరుగుతుంది. మరొక 5 పార్లమెంట్లకు సంబంధించి విజయనగరంలో. చంద్రబాబుకు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సభ విసిరారు. ఎవరి చరిత్ర ఏంటో చర్చించేందుకు సిద్ధమన్నారు. చంద్రబాబు ఆఫీస్కు రమ్మన్నా వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. ఇంకొల్లు సభలో తనపై అసభ్య పదజాలం వాడారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్నారు కరణం బలరాం. చీరాలలోనంట 2019 వరకు అంటే మన జీవితం మొత్తం మీద ఆయన ఏదో గెలిపించినట్టు దుర్మార్గుడని మాట్లాడటం. ఆయనకంటే దుర్మార్గుడు నేను ఎక్కడ చూడలేదు. నాకు తెలుసు. నాకు ఇట్లాంటి తుచ్చమైనటువంటి నీచ బుద్ధులు ఆయనకున్నాయి కానీ నాకు లేదు. నాకు ఎప్పుడు కూడా నేను ఒకటి ప్రాపకం కోసం ప్రాకులు వెళ్ళేవాడు కాదు. అదేవిధంగా బాబుకు తిందామని వెళ్ళేవాడు కాదు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర రా, ఓపెన్ ఛాలెంజ్ చేద్దాం, కూర్చుందామని మాట్లాడదాం. ఐఎమ్ రెడీ ఎనీ టైం ఎనీవే. నీ ఆఫీసులో ఏమన్నా వస్తాను నేను. తప్పుడు మాటలు నాలుక నోరు ఉందని చెప్పని పబ్లిక్ లెట్టిల్లాగా దాన్ని మామూలుగా మాట్లాడటం అనేది అది సహించేటటువంటి విషయం కాదు. యువతల వాళ్ళ క్యారెక్టర్ కూడా ఏందో చూసి మాట్లాడాలి. గెలుపు గుర్రాలకే టికెట్లు దక్కుతాయని చెబుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి. సీనియర్ నాయకుడని చెప్పి ఓడిపోయే వాళ్లకు టికెట్లు ఇస్తామా అంటున్నారు. ఇక నా సంగతి అంటారా, నా దగ్గర డబ్బులు లేవు బాసు, అందుకే పోటీ చేయట్లేదని చెప్పారు. లేదంటే పోటీ చేయడం ఎంత పని చెప్పండి అన్నారు. సమాన అవకాశం వచ్చినప్పుడు అప్పుడు పాత క్యాండిడేట్కు అవకాశం ఉంటుంది. అంతే తప్ప పాత క్యాండిడేట్ చెప్పేసి ఓడిపోయే క్యాండిడేట్కి ఉన్న వాళ్ళలో బెటర్ అభ్యర్థికి ఇస్తాం. కాబట్టి ఒకవైపు ప్రైవేట్ సంస్థలతో సర్వే ఉంటుంది. రెండవది స్టేట్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిటీ, శర్మిలమ్మ గారి చైర్మన్గా దాంట్లో నేను కూడా మెంబరు. అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, మధుసూదన్ మిస్త్రి అని చెప్పేసి. ఫైనల్గా ఈ ప్రాసెస్లో క్యాండిడేట్ సెలక్షన్ ఉంటుంది. 29 అప్లికేషన్లు అన్ని పూర్తి డేట్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్. నేను ఎందుకంటే నాకంటే ఎవరున్నారు డబ్బులు, నేను ఏడకంటే చేయడం 150 సీట్లలో 28 సీట్లలో, కానీ డబ్బులు కావాలా, అది లేదు నా దగ్గర. అందుకోసం నేను స్వచ్ఛందంగా వచ్చేసి పోటీ చేయడం లేకుంటే నాకంటే ఎవరు చెప్పండి. తెలంగాణలోనూ ఎంపీ ఎలక్షన్ల ప్రభావం పార్టీలపై గట్టిగానే ఉంది. సందు దొరికితే చాలు ఆరోపణలు సంధిస్తున్నారు. వేదిక ఏదైనా సరే ఓ రాయి వేస్తే పనైపోతుందని ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ కు స్పష్టత ఉందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అపర మేధావులమని మేము ఫీల్ అవ్వమండి, అలా అయితే పరిస్థితి మేడిగడ్డలా అవుతుందంటూ పరోక్షంగా కేసీఆర్ను టార్గెట్ చేశారు. ఆలోచించకుండా సంతకాలు పెడితే శివబాలకృష్ణ పరిస్థితికే వస్తుందన్నారు. ఇక అధికారులకు స్పీడ్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. నా దగ్గర లాబియింగ్ కుదరదు బాసు, బీ అలర్ట్ అంటూ సున్నితంగా హెచ్చరించారు. అపోహలకు లోను కాకండి, మా ప్రభుత్వానికి స్పష్టత ఉంది. స్పష్టమైన విధానాలు మాకు అర్థం కాకపోతే మీలాంటి అర్థమైన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడతాము. మేమే మేధావులమని ఇంట్లో కూర్చొని మేము అనుకోము. నేను రాజకీయంగానే నాకు అవగాహన ఉంది. మా అంతలో మేమే కూర్చొని అపర మేధావులమని ఆలోచన చేసుకొని అవి రుద్దితే మేడిగడ్డలాగా అయింది. కాబట్టి అట్లాంటి పని చేయదలుచుకోలేదు మా ప్రభుత్వము. 2 రోజులు ఆలస్యమైన అనుభవజ్ఞులతో మాట్లాడతాము, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటాము. మేము ఓపెన్ మైండ్తో ఉన్నాము, మాకు భేషజాలు లేవు. కానీ పరిపాలన ఏందో అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. నేను కూడా అట్లనే సంతకాలు పెట్టేదాన్ని పెడతాంటే బాలకృష్ణతో పాటు మనం కూడా ఉంటాం. అందుకోసమని నేను ఏం చేస్తున్నానో నాకు అవగాహన ఉండాలని నేను ఎక్కువ నమ్ముతా. చేసేసిన తర్వాత ఇదేందని నేను ఆలోచన చేయను. చేయకంటే ముందు 100 సార్లు ఆలోచన చేస్తా. ఆలోచన చేసినాక నిర్ణయం తీసుకున్నాక ఇంకెవరేం చెప్పినా కూడా నా నిర్ణయం ప్రకారం ఉంది. శాసనసభ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరగట్లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.
ప్రతిపక్షంపై బురద చల్లడానికి మాత్రమే సభలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందని విమర్శించారు. అసలు 6 గ్యారంటీల ప్రస్తావన కనీసం రాలేదని, ఇక బడ్జెట్లో వాటికయ్యే ఖర్చులో పొంతన లేదని ఫైర్ అయ్యారు నిరంజన్ రెడ్డి. విపక్షాల మీద, గత ప్రభుత్వ అధినేత మీద బురద చల్లడానికి ఉపయోగించినారు తప్పిస్తే, వాడుకున్నారు తప్పిస్తే ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కార మార్గాలు లేదా ప్రత్యామ్నాయాలు ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు ఉండేటువంటి సమస్యలకు హేతుబద్ధమైనటువంటి పరిష్కారాల మీద చర్చ కానీ, ఇది మా ప్రత్యామ్నాయం, గత ప్రభుత్వానికి మించిన ప్రత్యామ్నాయాలు మా ముందు ఉన్నాయి, వీటి ద్వారా ప్రజలకు మేము మేలు చేస్తాం, సాంత్వన చేస్తాం, మరింత మెరుగైన పాలన అందిస్తామనేటువంటి విధంగా చర్చ జరగకపోవడం అనేటువంటిది విచారించదగినటువంటి విషయం. అంతేగాక ఈ ప్రభుత్వం ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో, ఈ పార్టీ ఏ హామీలైతే ఇచ్చే అధికారంలోకి వచ్చిందో ఇవాళ ఈ హామీల అమలుకు అవసరమైనటువంటి కేటాయింపుల ప్రస్తావన బడ్జెట్లో లేకపోవడం అనేటువంటిది పెద్దగా ఆశ్చర్యం గొలిపేటువంటి అంశం కాదు. కానీ జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీ మారడంపై తెగ ఫీల్ అయ్యారు ఏపీ టీడీపీ నేత బుద్ధ వెంకన్న. ఇలాంటివి చూసినప్పుడే రాజకీయాల్లో అసలు ఉండగలమా అనే భావన కలుగుతోందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఏకంగా జీహెచ్ఎంసీకి మేయర్ని చేస్తే పార్టీ ఓడిపోగానే అలా ర్యాలీలు చేస్తూ ఎలా మారిపోయారో అర్థం కావట్లేదన్నారు. నేను ఎప్పటికైనా చంద్రబాబు వెంటే ఉంటానని చెప్పారు. పార్టీ కూడా లాయల్గా ఉండే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా. హైదరాబాద్లో బొంతు రామ్మోహన్ నిన్న నేను టీవీలో చూసా. 5 సంవత్సరాలు మేయర్ చేశాడు, గవర్నమెంట్ పోయి 3 నెలలు అయింది, కాంగ్రెస్లో చేరుతున్నాడు ఊరేగించుకుంటూ కలిపి. నిజంగా నేను చాలా బాధపడ్డా. ఎందుకు బాధపడ్డానంటే, అరే ఒక పార్టీ హైదరాబాద్ లాంటి సిటీకి మేయర్ పదవి ఇస్తే 3 నెలలు, ఇంకో 4 సంవత్సరాలు 9 నెలలు పోరాడితే మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో, వీళ్ళు పోరాటం చేయడానికి భయపడి 3 నెలల్లోనే అంత పెద్ద పదవి ఇస్తే వెళ్ళిపోతున్నాడు. అసలు ఏంటి ఈ రాజకీయం? ఈ రాజకీయాల్లో మనం అసలు ఎమలేమో మనం వన్ సైడ్. మనం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు, దేవాంశ్ గారు తప్ప 6వ వాళ్ళు లేరు నాకు. నేను ఓపెన్గా చెప్తున్నా, నేను 6వ వ్యక్తి అనేవాళ్ళు లేరు నాకు. అలా 5గురే నాకు నాయకులు. బొంతు రామ్మోహన్ వెళ్తేనే నేను ఆవేదన చెందారు, తప్పుది అని ప్రజాస్వామ్యం. కానీ రేపు చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దీనికి నిజాయితీగా మీ వెనకాతల నిలబడేగల వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన